తీసుకొచ్చింది ఫైర్ సిబ్బంది 2-3 గ్యాస్ సిలిండర్లు పేలినట్లుగా అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఘటనా స్థలానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చేరుకున్నారు. ఘటనా ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఆయన చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనపై అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఒకసారి విజువల్స్ చూడండి. అక్కడ ఒక గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ గ్యాస్ సిలిండర్ పేలిన తర్వాత ముందుగా చిన్న చిన్న మంటలు అంటుకున్నాయి. ఆ చిన్న చిన్న మంటలు కాస్త ఒక్కసారిగా పెద్దగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అంటే ఆ చిన్న మంట కాస్త ఒక్కసారిగా టెంట్లకు అంటుకుంది. ఆ టెంట్లకు అంటుకున్న తర్వాత ఒకటి కాదు, ముందుగా 10 టెంట్లకు అంటుకుంది. ఆ తర్వాత ఆ ప్రభావం మరింత పెరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయిందంటూ కూడా చర్చ జరుగుతోంది. అయితే దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే జరిగిన ప్రమాద తీవ్రత అటువంటి అనుమానాన్ని రేకెత్తిస్తోంది. సిలిండర్ పేరిన ఘటనకు సంబంధించి ఎందుకంటే ఇంతవరకు ఇన్ని రోజులు కూడా అఫ్కోర్స్ ఇన్ని రోజులు చాలామంది వచ్చారు. దాదాపుగా 4-5 రోజులకు సంబంధించి మాట్లాడుకోవచ్చు. సో ఇటువంటి సినారియోలో 4-5 రోజులు కాదు, ఇంకా చెప్పాలంటే కొంతమంది వారం రోజుల క్రిందటి నుంచి కూడా అక్కడ ఆ సందడి హడావిడి మొదలైందనే చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితి 4-5 రోజుల నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది. 2-3 రోజులుగా అటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటివరకు దాదాపుగా 10 కోట్ల వరకు వచ్చి ఉంటారని ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఇంతవరకు ఎక్కడా ప్రమాదం తలెత్తినది, ఈరోజు ఎందుకు తలెత్తింది అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. యూపీ ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతోంది. ఎందుకంటే కుంభమేళాకు ఆ స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఒకసారి ఆయన చేరుకుంటున్న సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిందో చూద్దాం. ऐसा नहीं लगी कैसे आग? मुझे लग रहा कोई लगा गया, लगा गया कोई। निकल जा कोई बात। जा रहा है ఈ ప్రమాదంలో సుమారు 200 టెంట్లు అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటూ కూడా ప్రస్తుతం అధికారుల దర్యాప్తు అయితే మాత్రం వేగవంతమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన మీద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో సంభాషించారు ప్రధాని మోదీ. వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ సంభాషణ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. కుంభమేళాకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షలు కాదు, కోట్లలో ప్రజలు చేరుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఒక చిన్న ప్రమాదం తలెత్తిందా, ఒక చిన్న ప్రమాదం జరిగిందా, ఆ ప్రమాదం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ భద్రతా చర్యని ఇంకా కట్టుదిట్టం చేయండి. ఈ టెంట్లకు సంబంధించి అక్కడ మరింత జాగ్రత్త చర్యలు, మరింత సేఫ్టీ మెషర్స్ తీసుకున్నట్టు కూడా ఆయన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా 7.5 కోట్ల మంది, అంటే సుమారు 7 నుంచి 10 కోట్ల మంది 10 కోట్ల వరకు కూడా వచ్చుంటారంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్రివేణి సంగమానికి సంబంధించి అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. ఘటనా ప్రదేశానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. అగ్నికి ఆహుతైపోయిన ఆ ప్రదేశాన్ని పరిశీలించారు ఆయన. దాంతోపాటు అధికారులను అడిగి అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, సెక్టర్ 19 దగ్గర మహాకుంభమేళా, ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా సెక్టర్ 19 దగ్గర ఈ గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చిన వారు నివాసం ఉండేందుకు, దాంతోపాటు వాళ్ళు ఏర్పాట్లు చేసుకునేందుకు, వాళ్ళు వంట వండుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండి అక్కడ స్టే చేసేందుకు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించి మొత్తం ఇంత స్థాయిలో వస్తే కనుక కాటేజెస్ అనేవి సరిపోవు. సో అక్కడ వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి. తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఇన్ని రోజులు బాగానే ఉంది. కానీ ఈరోజు ఒక్కసారిగా మంటలు చెలరేగడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. దాదాపుగా 2 సిలిండర్లు పేలుంటాయంటూ కూడా అంచనాలున్నాయి. ఎప్పుడైతే ఈ సిలిండర్లు
పేలాయు. ఆ తర్వాత మంటలు అంటుకోవడం జరిగింది. ఆ మంటలు ఇటు టెంట్లకు అంటుకున్నాయి, ఒకదాని నుంచి మరొక దానికి ఎలా ముందుగా 10 టెంట్లకు మంటలు అంటుకున్నాయి. అది కాస్త 200 టెంట్ల వరకు కూడా ఈ అగ్నికి ఆహుతయ్యాయి అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 26 వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ 8 కోట్ల మంది వచ్చారు. మొత్తం ఈ కుంభమేళా పూర్తయ్యే నాటికి 40 కోట్ల పైచిలకు సుమారు 40 కోట్ల వరకు ప్రజలు వచ్చి దర్శించుకునే అవకాశం ఉంది. ప్రజలు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందంటూ కూడా అంచనాలున్నాయి. 45 రోజుల పాటు ఈ కుంభమేళా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దాదాపుగా సుమారు 8 కోట్ల మంది దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. 8 నుంచి 10 కోట్ల మంది దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన మీద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ప్రధాని ఫోన్లో సంభాషించారు. అక్కడ అడిగి ఆయనతో మాట్లాడి ఫోన్లో అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సెక్టర్ 19 దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో, అసలు ఏం జరిగిందంటూ కూడా ఇదే అంశానికి సంబంధించి మహాకుంభమేళాకు సంబంధించి అక్కడ రియాక్షన్స్ వస్తున్నాయి. మహాకుంభమేళాలో ఈ ప్రమాదానికి సంబంధించి అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని మనకు అందుతున్న సమాచారం. ప్రాణాపాయం అయితే మాత్రం ఎవరికి కలగలేదు, చిన్న చిన్న గాయాలు అయ్యాయి అంటూ కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అక్కడ పోలీసులు రియాక్ట్ అయ్యారు, ఏమన్నారో చూద్దాం. अभी फायर पे पूरी तरह से कंट्रोल पा चुके हैं. अब सिर्फ हम लोग जो है क्वांटिफाई कर रहे हैं क्या लॉसेस है, और उसके बाद रिलीफ के लिए और रिसेटलमेंट की तैयारी कर रहे हैं. सिलेंडर बर्स्ट करने का काम. किसी तरह का कोई हताहत अभी तक से कोई सूचना नहीं किसी का हताहत. सर 6 सिलेंडर ब्लास्ट बताए जा रहे हैं अब तक. अभी तक से हमें 2 बताया गया है, लेकिन पड़ताल हो जाएगी तो आपको एग्जैक्ट फिगर. महापर्व पे गीता प्रेस में यहाँ जो शिविर लगाया था उसमें 3 सिलेंडर फटने की वजह से 4:08 पर आग लगने का एक हादसा हुआ. जैसे ही समाचार मिला वैसे ही इसका संज्ञान लेते हुए हमारी फायर सर्विस, फायर ब्रिगेड और उसके अधिकारी, एडीसी डेला, आईजी डेला, जिला अधिकारी, इन सभी के निर्देशन में 4:08 पर आग लगी और 4:11 पर यहाँ फायर सर्विस के टेंडर्स, फायर फाइटर्स स्थल पे पहुंच गए थे. आग पर अगले 20-21 मिनट के अंदर काबू पा लिया गया. कुल मिलाकर के 20-22 मिनट के अंदर आग को बुझा दिया गया था. लेकिन चूंकि कुछ टेंट में पुआल बिछा हुआ था, पुआल लगा हुआ था, टेंट की जो दीवारें होती है, जो छतें होती है, वो सॉफ्ट मटीरियल की होती है. आप देख सकते हैं कि वही सिर्फ जला है. अभी भी जो हार्ड मटीरियल था, जो दफ्ती का या और भी लकड़ी के जो मटीरियल थे, वो वहाँ पीछे आपको दिखाई दे जाएगी. उनको बचा लिया गया है. तुरंत फायर पे कंट्रोल पाने की वजह से कोई बड़ी जानहानि तो बिल्कुल नहीं हुई है. हाई लेवल पे लग रहा है, हाई लेवल पे